నార్త్ డైరెక్షన్ సార్ మనం ఇటు ఉన్నది ఇక్కడ ఉన్నాం. అవును సార్ ఈ పొలంలో అవును సార్ ఎగ్జాక్ట్గా వేర్ వీఆర్ స్టాండింగ్ ఇదేనా? అవును సార్ ఎగ్జాక్ట్ ఈ పాయింట్. అవును సార్ ఇప్పుడు ఆ బౌండరీ నీది ఎక్కడే? ఆ బౌండరీ అనేది ఆ బౌండరీ వరకు సరే ఇది నాదే సార్, ఇదంతా నాదేనండి. అక్కడికి పోతే ఇంకొంచెం క్లారిటీ వస్తుందంటే మరండి 50 నిమిషాలు యా రెండో ఎల్పి. మెల్లగా రండి. మనం ఎక్కడ ఎగ్జాక్ట్ నిలబడుకున్నాం చూసుకోండి. ఇది పాయింట్. సార్ మనం ఉన్న పాయింట్ సార్ ఇది పాయింట్. అవును సార్ ఎల్పిఎంలో కరెక్ట్గా ఇది అవును సార్ బౌండరీ. అవును సార్ దీనివల్ల మనం ఎక్కడున్నా మన ఎల్పిఎం చూసుకోవచ్చు సార్ అండి. ఇక్కడ ఉన్నాం ఈ పాయింట్లో. ఈ పాయింట్ సార్ 11 పాయింట్ అంటే నార్త్ డైరెక్షన్ సార్. నార్త్ డైరెక్షన్ ఇక్కడ ఉన్నాం. అవును సార్ ఇక్కడ ఇక్కడ నుంచి నుంచి అది ఈ బెండ్ అక్కడ సార్ కనిపిస్తున్న ఫ్లాగ్ అక్కడ. సార్. ఇది ఆ చివరి సార్. ఆ చివరి థర్డ్ ఇది సార్. ఈ ఎల్పిఎం దాని కింద వస్తుంది సార్. ఇప్పుడు నువ్వు అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా రావచ్చు. సార్ ఆ స్కాన్ చేసుకోగానే మనకి లొకేషన్ అనేది లొకేషన్ ఇచ్చేస్తుంది, నేరుగా ఇక్కడికి వస్తాం. సార్ అది క్లియర్గా క్లియర్గా సార్. మీకు కూడా ఐడియా ఉందా? అవును సార్. ఎక్కడి నుంచైనా సరే నీ భూమి ఎక్కడుందో నీకు తెలుస్తుంది. అవును సార్. నువ్వు గూగుల్ మ్యాప్లో పెట్టేసుకొని నేరుగా ఇక్కడికి రావచ్చు. అవును సార్ ఓకే. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గూగుల్ మ్యాప్. అవును సార్ అంతేనా? అంతే సార్. ఐడియా ఉందా మీకు? అవును సార్. ఓకే రండి. ఇక్కడే ఇస్తారా? రమ్మా. డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు సార్ వీళ్ళ ఆధార్ అది సరిగ్గా ఉందా లేదా అన్ని చెక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా 2 విధాలుగా మనం పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. మాకు విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్. 104900999 విఆర్ఓ లాగిన్ సార్. ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ సార్. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఫస్ట్ మేము లాగిన్ అవుతాం సార్. సర్వీస్ ఐకాన్స్ అన్నీ ఉన్నాయి సార్. ఓకే. ఇందులో పట్టాదారు పాస్బుక్ అనే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే సార్ మొత్తం విలేజ్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లో వస్తాయి సార్. ఓకే. మీ విలేజ్ అని ఇక్కడ 10 రెవెన్యూ విలేజెస్ సార్. వెదురుపాక రెవెన్యూ విలేజ్ సార్. ఇందులో ఈయన ఖాతా నెంబర్ చెక్ చేస్తే సార్ కంటిపూడి సత్యసాయిబాబా గారు అని ఈ పేరు. ఇందులో ఈయన ఖాతా నెంబరు, పేరు, ఆధార్ నెంబరు 4 డిజిట్స్ చివరి ఎనేబుల్ అవుతాయి సార్. 8694 మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. 8694 చివర 4 డిజిట్స్ మనకి కనిపిస్తాయి సార్. ఆధార్ నెంబర్ సరైందా అని అడుగుతుంది సార్. అవునని క్లిక్ చేస్తాం సార్. పట్టదారు అందుబాటులో ఉన్నారని అడుగుతుంది. ఉన్నారు అంటాం సార్. బయోమెట్రిక్ క్యాప్చర్
బయోమెట్రిక్ వేయచ్చు సార్, లేదంటే ఫేస్ ద్వారా కూడా తీసుకుంటా. తీసుకోవచ్చు సార్. సార్ సక్సెస్ఫుల్లీ తీసుకుందని చెప్తుంది సార్. టాప్ నెంబర్ ఇది ఆల్రెడీ సబ్మిట్ అయింది సార్. అప్పుడు ఇందులో వీళ్ళకి ఆల్రెడీ ముందే చూసి సార్ పాస్బుక్స్ మీద జిల్లా, డివిజన్, మండలం, నువ్వు గ్రామం, చదువుకున్నావా? ఖాతా నీకు నెంబర్. చదువుకున్నాను సార్, బీఎస్సీ బీఎడ్ సార్. ఓకే, నువ్వు చదువుకున్నావు, చూసుకున్నావా? అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. బాగున్నాయి. వాళ్ళ ఎల్పి నెంబరు, సర్వే నెంబరు, ఎక్స్టెంట్, అనుభవ స్వభావం అన్నీ ఉంటాయి సార్ ఇందులో. తెలుగు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు సార్. తెలుగులో ఒక పేపర్ సార్, ఇంగ్లీష్లో ఒక పేపర్ ఉంది. దీన్ని స్కాన్ చేస్తే సార్, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అండి మనకి ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి సార్. మొత్తం అతని పేరులో ఉండే ల్యాండ్స్ అన్ని దాంట్లో వస్తాయి. కనిపిస్తాయి సార్. ఓకే, ఈ 4 సార్ ఫస్ట్ పేజ్ వస్తుంది. ఈ పేజ్ ఎంత? అవును సార్, ఈ 5 రికార్డ్స్ వచ్చాయి. వచ్చినాయి సార్. పేరు, ఇవన్నీ ఫోటో అన్నీ వస్తాయి సార్. బుక్స్ ఇవ్వడం వల్ల చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. రైతులందరూ కూడా చాలా హర్షం. కాకుండా ఈ ఒక్క పేజీ స్కాన్ చేస్తే ఇది ఒకటి ప్రాబ్లం అవుతుంది అని ఉంటే తెలుస్తుంది సార్. అదే మీ ఎల్ఎల్ఎంలో ఏదున్నా కూడా అవును సార్. ఏరియా వాళ్ళకి రాయిచ్చేస్తే వేరే ఏదైనా ట్రాన్స్ఫర్ అయిందా ఇది అయిందా, అనేది తెలుస్తుంది. ట్యాంపర్ చేశారా, అవును సార్. మేనేజ్ చేశారా. అవును సార్. బ్యాక్ అండ్ ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ బ్లాక్ చైన్లో పెడుతున్నాం. అవును సార్. బ్లాక్ చైన్లో పెడితే ఎవ్వరు కూడా మ్యానిపులేట్ చేయడానికి లేదు. ఒకవేళ చేసినా ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దొంగను పట్టుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది సార్. ఇందులో ఈ నెంబర్ ఉంది సార్, 18 డిజిట్స్ స్టార్టింగ్ నెంబర్ ఉంది కదా సార్. దీన్ని కూడా ఇది యూనిక్ నెంబర్ సార్, ఎవరికి వాళ్ళకే ఉంటుందండి. దీన్ని యూవీ లైట్లో స్కాన్ చేస్తే అండి హైలైట్గా కనిపిస్తుంది సార్. అలాగే ఈ హోలోగ్రామ్ కూడా సార్ ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు సార్, ఎవరికి వాళ్ళకే ఉంటుంది సార్. అంటే మనకి ఇది ఉంది, హోలోగ్రామ్ ఉంది, అక్కడ వచ్చే కొద్దికి మీకు ఆధార్ ఉంది, ఈకేవైసీ ఉంది. అవి రెండు మనుషులు ఎవరిని చేయలేరు. అవి రెండు వచ్చిన తర్వాత ఈ కెనాట్ బ్లాక్. ఒకవేళ వాడిది లేకుండా మీరు చేస్తే నీకు యాక్సెస్ వస్తుంది, యూ విల్ బి ఇన్ ట్రబుల్. ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా రికార్డు మ్యానిపులేట్ చేస్తే ఇవన్నీ ట్యాంపర్ చేయకుండా కంప్యూటర్లో కూడా బ్లాక్ చేయాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి సిస్టమేటిక్గా ఉంటాయి. అన్నీ కలిపి ఎవరు చేయలేరు. ఆ విధంగా పక్కాగా రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మీ రికార్డుని తారుమారు చేసే పనిలో కూడా చేసుకొచ్చాం. 1 సంవత్సరం పడుతుంది నాకు. ఇది ఒక యజ్ఞమారి చేస్తాం. అప్పుడు వీళ్ళ పని ఈజీ అవుతుంది, ఆవిడ పని ఈజీ అవుతుంది, అందరికి ఈజీ అయిపోతుంది. చాలా గోల్డెన్ కలర్ లేబుల్ వల్ల సార్ చాలా మాకు మన భూమి అని మాకు ఒక సంతోషంగా ఉన్నా సార్. మన భూమి మనకి యజమాని హక్కు ఇచ్చారు అని చెప్పి సార్. మళ్ళీ ఎవరు మారినా కూడా మళ్ళీ దీన్ని మారకుండా. రైతు అవును సార్. అవును సార్. మా భూమి మా హక్కు. అవును సార్. అవును సార్. ఇక్కడ ఇక్కడ వచ్చే కొద్దిగా ఆంధ్రప్రదేశ్, భారతదేశం. అవును సార్. ఈ 2 పెట్టాం. అవును సార్. జై తెలుగు తల్లి, జై భారత్. అవును సార్. 2 పెట్టాం. ఇక్కడ కూడా దీనివల్ల ఇక్కడ ఇది ఇచ్చారు సార్. ఇది ఇచ్చిన వల్ల కూడా 500 రూపాయల నోట్ల కొంచెం ఎవరన్నా వేరే డూప్లికేట్ చేయకుండా చేపించాం. బాగుంది. ఆల్ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఎవ్వరు మ్యానిపులేట్ చేయకుండా పెట్టి. పాత బుక్ మీద ఆయన ఫోటో ఉండేది, ఇక్కడ మనకి ఎంబ్లం వచ్చింది. ఇక్కడ ఆయన ఎంబ్లం, ఆయన ఫోటో ఉండేది అండి. ఇప్పుడు రాజముద్ర వేసాం. రాజముద్ర వేసాం సార్. అంత మురుపు మీ నెంబర్లో సర్వే రాళ్ళ పైన ఆయన ఫోటో వేసుకోవాలని 6 కోట్లు ఖర్చు పెట్టాడు. అవును సార్. ఇప్పుడు అన్నీ తీసేసాం. దానికి నాకు మళ్ళీ కరెక్ట్ చేయడానికి డబ్బులు అయింది. చాలా అవుతుంది సార్. ఎంత గందరగోళం చేశాను. అవును సార్. భూమి మీది, మీ పెద్దలు ఇచ్చారు, ఆయన ఫోటో మీ గనాల పైన ఎందుకు, ఆ ఫోటో ఎందుకు? మేము శాశ్వతం కాదు, మీ భూమి శాశ్వతం, మీరు శాశ్వతం. అది మీకు వారసత్వంగా వచ్చిన హక్కు, కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి హక్కు. అది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అవును సార్. అది జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. థ్యాంక్ యూ. రా రండి. ఓకే మా గుడ్.
ఓకే అమ్మా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, జిల్లా మారుతారు మా ప్లేస్ వచ్చారు సార్, చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాం. అవును సార్. శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలి, అవును సార్. మళ్ళా భవిష్యత్తులో ఎత్తుక్కునే పని ఉండకూడదు, అవును. మీకు ఇబ్బంది ఉండకూడదు, రైతుకి ఇబ్బంది ఉండకూడదు, ఎవరికి ఎలాంటి డైరెక్ట్ సీడింగ్ అంటే సార్ డైరెక్ట్ విత్తనాలు చదువుతామండి ఫ్రూట్స్ అదే బాగానే పండుతుంది. ఇప్పుడు బాగానే సెట్ అయింది కదా అది ఆ బాగానే వ్యవస్థ. ఉంది సార్. ఇప్పుడు మీకు నీళ్లు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ప్రాబ్లం లేదు సార్, నీళ్ళు కానీ పిండి కానీ అవన్నీ ప్రాబ్లం లేదు, కొనడం కూడా ప్రాబ్లం లేదు. ఓన్లీ మీరు ఎక్కువ ఎరువులు వేస్తున్నా తగ్గించాలి. తగ్గిస్తాం. ఎరువులు ఎక్కువ వేస్తే ఏమవుతుందని కొనేవాళ్ళు కొనరు. అవును ఇప్పుడు అంతా కూడా ఎక్కడికక్కడ టెస్ట్ చేసేస్తున్నారు. అవును సార్. మనం పండించిన పంటలో ఎంత క్రిమి సంహారకం ఉంది, అవును ఎంత ఎరువులు ఉన్నాయి, అవి చూసుకున్నా కొనేవాడు కొనడం లేదు, అవును. రేటు తగ్గించేస్తారు. ఏమ్మా? ఆయన సేఫ్ నేను డైరెక్ట్గానే చేస్తాను సార్. 30 years డిగ్రీ 84లో అయింది సార్, అప్పటి నుంచి చేస్తాను. చాలా సంతోషమయ్యా, పని చేసావు, చాలా సంతోషం. మిమ్మల్ని కలుసుకుని చాలా అదృష్టం సార్. నిన్ను కలిసాను. అవును సార్. సమస్య పరిష్కారం దానికి అవును సార్. అన్ని సమస్యల పరిష్కారం చేయగలిగితే అన్ని సమస్య, అవును సార్. సున్నితమైన సమస్య, అవును సార్. రైతులకు ఒక ఇది ఆస్తి కదా ఇది. అవును సార్. రేపు రాబోయే రోజుల్లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మినా కొన్నా అవును ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవును. ఓకే అమ్మా, ఓకే అమ్మా, గుడ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.